భక్తులారా, కాలచక్రం తిరిగే వేగంలో ఒక మనిషి తలరాత ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. మన కళ్ల ముందే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడం, ఒక దరిద్రుడు మహారాజుగా మారడం చూస్తుంటాం. కానీ ఒక మనిషిని వెతుక్కుంటూ అప్రమైన ఐశ్వర్యం వస్తున్నప్పుడు ఆ విధి కొన్ని రహస్య సంకేతాలను ముందే పంపిస్తుందని మీకు తెలుసా? ఆ సూచనలను గమనించలేక చాలామంది తమ దరిదాపుల్లోకి వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకుంటారు. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, ఆ దైవానుగ్రహం మీపై దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. అది ఒక చిన్న కుగ్రామం. ఊరి చివర శిథిలావస్థలో ఉన్న ఒక పాత పెంకుటిల్లు. ఆ ఇంట్లో విశ్వనాథం అనే వ్యక్తి తన భార్య పార్వతి మరియు 2 చిన్న పిల్లలతో కలిసి నివసిస్తుండేవాడు. విశ్వనాథం పండితుడే, కాని కాలం అతనికి కలిసిరాలేదు. ఒకప్పుడు వాళ్ల కుటుంబం ఎంతో వైభవంగా వెలిగింది. కాని ఇప్పుడు మాత్రం పూట గడవడమే గగనమైపోయింది. ఆ ఇంట్లో కనీసం దీపం వెలిగించడానికి కూడా నూనె లేని పరిస్థితి. అయ్యో, ఎంతటి వేదన, ఎంతటి దౌర్భాగ్యం! వర్షాకాలం కావడంతో ఆకాశం నల్లటి మబ్బులతో కమ్మివేసి ఉంది. ఆ శిథిలమైన ఇల్లు ఏ నిమిషాన కూలిపోతుందో అన్న భయం. విశ్వనాథం గడపమీద కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. లోపల గదిలో పిల్లలు ఆకలితో ఏడుస్తూ నిద్రపోయారు. పార్వతి తన చిరిగిన చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఖాళీగా ఉన్న బియ్యం డబ్బాను పదే పదే చూస్తోంది. ఆ డబ్బా అడుగున మిగిలిన ఆ 4 గింజలు కూడా ఇవాళ మధ్యాహ్నం గంజి కాసి పిల్లలకు పోసింది. రాత్రికి మాత్రం ఆ ఇంట్లో ఆకలి కేకలే మిగిలాయి. విశ్వనాథం మనసు వికలమైపోతోంది. ఒక మనిషికి ఇంతటి పరీక్ష! తను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదే. నిత్యం ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బతికే అతనికి ఈ కటిక దారిద్ర్యం ఎందుకు ఎదురవుతోంది? ఆకలి బాధ కంటే కూడా తనమీద ఆధారపడిన వారిని ఆకలితో చూడాల్సి రావడం ఒక పురుషుడికి అతిపెద్ద శిక్ష. ఆ కష్టం వర్ణనాతీతం. లోపల పార్వతి దగ్గరకు వెళ్లి ఓదార్చే ధైర్యం కూడా అతనికి లేదు. ఒక తండ్రిగా, ఒక భర్తగా తాను ఓడిపోయానేమో అన్న బాధ అతడిని లోలోపల దహించివేస్తోంది. సరిగ్గా అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఆ కటిక చీకట్లో బయట అంతా భయంకరమైన వర్షం కురుస్తుండగా విశ్వనాథం చెవిన ఒక మధురమైన ధ్వని వినిపించింది. అది పక్షి కూత. కాని సాధారణమైన పక్షి కూత కాదు. ఆ వర్షంలో, ఆ అర్ధరాత్రి వేళ తన ఇంటి ముందున్న తుమ్మ చెట్టు మీద కూర్చుని ఒక పక్షి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా చాలా విలక్షణంగా అరుస్తోంది. సాధారణంగా ఆ సమయంలో పక్షులు నిశ్శబ్దంగా ఉంటాయి. కాని ఈ పక్షి మాత్రం ఒక మంగళకరమైన రాగాన్ని ఆలపిస్తున్నట్లుగా ఉంది. విశ్వనాథం చెవులు అప్రయత్నంగా ఆ ధ్వని వైపు మళ్లాయి. ఆ కూత వింటుంటే అతని మనసులో ఉన్న భారమంతా ఒక్కసారిగా తగ్గిపోతున్నట్లు అనిపించింది. ఎంతటి ఆశ్చర్యం! పైన కప్పు నుండి వర్షం నీరు పడుతోంది. ఇంట్లో ఆకలితో ఉన్న భార్యాబిడ్డలు ఉన్నారు. కాని తన గుండెల్లో ఎక్కడో ఒక తెలియని ప్రశాంతత, ఒక నిశ్శబ్దం, ఒక ఆశ కలుగుతోంది. ఇదే సంపద రాకకు ముందు కనిపించే మొట్టమొదటి సంకేతం అని అతనికి అప్పుడు తెలియదు. మనిషి జీవితంలో మార్పు రాబోయే ముందు ప్రకృతిలో ఇలాంటి విలక్షణమైన మార్పులు సంభవిస్తాయి. అతను గడప దిగి బయటకు వెళ్లాడు. ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. కాని ఆ పక్షి కూత మాత్రం ఆగడం లేదు. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ వెలుగులో విశ్వనాథం కళ్లకు ఆ తుమ్మ చెట్టు మీద ఒక తెల్లటి పక్షి కనిపించింది. అంతటి వర్షంలో కూడా దాని రెక్కలు తడవనట్లుగా ధగధగ మెరిసిపోతున్నాయి. ఆ పక్షి తన తలను ఒక్కసారి వంచి విశ్వనాథం వైపు చూసింది. ఆ చూపులో ఏదో ఒక దైవికమైన సందేశం ఉన్నట్లుగా అతనికి అనిపించింది. వెంటనే ఆ పక్షి ఎగిరిపోయింది. విశ్వనాథం అక్కడే శిలా విగ్రహంలా నిలబడిపోయాడు. ఆ క్షణంలో అతనికి ఆకలి మర్చిపోయాడు, బాధ మర్చిపోయాడు. కాని గది లోపల నుండి పార్వతి గట్టిగా కేక వేయడంతో అతను ఉలిక్కిపడి లోపలికి పరుగెత్తాడు. లోపల ఏం జరిగింది? ఆ చీకట్లో పార్వతి ఎందుకు అలా భయంతో అరుస్తోంది?
ఆ కటిక దారిద్ర్యం ఇంకా ఏదైనా ఘోరాన్ని అతనికి చూపించబోతోందా, లేక ఆ పక్షి తెచ్చిన వార్త ఏదైనా గొప్ప మలుపుకు సంకేతమా? దైవలీలలు ఎప్పుడూ ఊహాతీతంగానే ఉంటాయి. మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. అదృశ్యంగా నడిపించే శక్తులే అసలైన సత్యాలు. ఆ గదిలోకి పరుగెత్తిన విశ్వనాథానికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒళ్ళు ఒక్కసారిగా గగుర్పాటుకు గురైంది. పార్వతి గది మూలను కూర్చుని భయంతో వణికిపోతోంది. ఆమె కళ్ళు ఆ పాతగూడు వైపు స్థిరంగా నిలిచి ఉన్నాయి. ఆ గూట్లో, ఆ మసక వెలుతురులో ఏదో వింతగా మెరుస్తోంది. అది ఒక సర్పాకారం. కాని సాధారణమైన పాములా అస్సలు లేదు. ఆ పాము ఒళ్లంతా బంగారు వర్ణంలో మెరిసిపోతూ అటూ ఇటూ మెల్లగా కదులుతోంది. అయ్యో, అప్పటికే ఇంట్లో తిండి లేక, కట్టుకోవడానికి సరైన బట్టలేక అల్లాడిపోతుంటే ఇప్పుడు ఈ సర్పం రూపంలో మృత్యువు వచ్చి చేరిందా అని పార్వతి ఆవేదన. ఆమె గుండెల్లో భయంకరమైన దడ మొదలైంది. ఆ పాము తన పడగను విప్పి విశ్వనాథం వైపు ఒక్కసారి తీక్షణంగా చూసింది. ఆ కళ్ళు సాధారణ జంతువు కళ్లలా లేవు. అందులో ఏదో ఒక దైవికమైన కాంతి, ఒక హెచ్చరిక ఉన్నట్లుగా అతనికి అనిపించింది. విశ్వనాథం భయపడలేదు సరే కదా, తన మనసులో ఏదో తెలియని నిశ్చలత్వం ఆవహించింది. అతను మెల్లగా తన భార్య దగ్గరకు వెళ్లి ఆమె భుజంపై చేయి వేసి ఓరడించడానికి ప్రయత్నించాడు. పార్వతి గజగజ వణుకుతూ, చూశారా, మన కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు ఇది కూడానా? ఆ దేవుడికి మనమీద అస్సలు కరుణ లేదా అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కన్నీళ్లు విశ్వనాథం గుండెను పిండేస్తున్నాయి. ఒక పండితుడిగా అతనికి తెలుసు, ఇంట్లోకి ఇలాంటి సర్పం రావడం అంటే అది కేవలం భయం మాత్రమే కాదు, అది ఒక శక్తికి సంకేతం. ఆ పాము ఎవరికీ ఏ హాని చేయకుండా మెల్లగా ఆ గూడు వెనుక ఉన్న రంధ్రంలోకి వెళ్లి మాయమైపోయింది. అది వెళ్లిపోగానే ఆ గదిలో అప్పటివరకు ఉన్న ఒక రకమైన ఉక్కపోత తగ్గిపోయి అకస్మాత్తుగా ఒక చల్లని గాలి వీచింది. బయట వర్షం హోరు ఇంకా తగ్గలేదు. గాలి వేగానికి ఆ పాత పెంకులు ఎగిరిపోతాయేమో అన్నట్లుగా పెద్ద శబ్దాలు వస్తున్నాయి. విశ్వనాథం దీపం దగ్గరకు వెళ్లి ఆ వెలుగులో గూడు వైపు చూశాడు. అక్కడ ఆ పాము వెళ్లిపోయిన చోట ఏదో ఒక వస్తువు పడి ఉన్నట్లుగా గమనించాడు. దగ్గరకు వెళ్లి చూస్తే అది ఒక చిన్న లోహపు ముక్కలా ఉంది. కాని అది సామాన్యమైన లోహం కాదు. దానినుంచి ఒక వింతైన పరిమళం వస్తోంది. అవును, సంపద మన ఇంటికి రాబోయే ముందు కనిపించే రెండో సంకేతం ఇదే. ఎక్కడినుంచో, ఎవరూ లేని చోటు నుంచి అకస్మాత్తుగా ఒక దివ్యమైన సుగంధం వెదజల్లబడటం. ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి మల్లెపూల వాసనో లేక సాంబ్రాణి ధూపం వేసినట్లుగానో అనిపిస్తుంది. పార్వతి కూడా ఆ వాసనను గమనించింది. ఆమె కళ్లల్లో ఉన్న భయం పోయి విస్మయం చోటు చేసుకుంది. ఏమిటి ఈ వాసన? ఈ అర్ధరాత్రి వేళ, ఈ వర్షంలో మన ఇంట్లో ఇలాంటి పరిమళం ఎక్కడి నుంచి వస్తోంది అని ఆశ్చర్యంగా అడిగింది. విశ్వనాథం ఆ లోహపు ముక్కను చేతిలోకి తీసుకున్నాడు. అది అతనికి చాలా బరువుగా, ఏదో ఒక ప్రాచీన కాలపు వస్తువులా అనిపించింది. అతని మనసులో ఒక ఆలోచన మెరిసింది. తను చదివిన పురాణాల్లో, శాస్త్రాల్లో ఇలాంటి సంఘటనల గురించి ఎక్కడో చదివినట్లు గుర్తు. అపరమైన దైవానుగ్రహం లభించే ముందు, ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై పడే ముందు, ప్రకృతి ఇలాంటి రహస్య మార్గాల ద్వారా మనల్ని సిద్ధం చేస్తుంది. ఎంతటి వేదనలో ఉన్నా, ఎంతటి ఆకలితో అల్లాడుతున్నా ఆ వాసన వారి మనసులకు ఒక రకమైన ఊరటనిస్తోంది. పిల్లలు నిద్రలో కూడా హాయిగా నవ్వుతున్నారు. బహుశా వారికి ఏదో మంచి కల వస్తోందేమో. రాత్రి గడుస్తోంది. కాని ఆ దంపతులకు మాత్రం కంటిమీద కునుకులేదు. వర్షం నీరుపైన పెంకుల నుండి చుక్కలు చుక్కలుగా కింద పడుతోంది. విశ్వనాథం ఒక పాత గిన్నెను ఆ నీరు పడే చోటు పెట్టాడు. ఆ నీరు గిన్నెలో పడుతున్నప్పుడు వచ్చే టపటప శబ్దం అతనికి ఒక తాళంలా, ఒక సంగీతంలా వినిపిస్తోంది. పార్వతి తన భర్త పక్కన కూర్చుని, మనం రేపు ఏం చేయాలి, పిల్లల ఆకలి ఎలా తీర్చాలి అని అడిగింది. ఆమె వాయిస్లో ఉన్న దీనత్వం ఎవరైనా వింటే కన్నీళ్లు రాకమానవు.
విశ్వనాథం ఆమె చేతిని పట్టుకుని, పార్వతీ, ఆ పరమేశ్వరుడు మనల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాడు. ఈ కష్టాలన్నీ మనల్ని పరీక్షించడానికే అని నాకు అనిపిస్తోంది. ఇవాళ రాత్రి జరిగినవి చూస్తుంటే మన రాత మారే సమయం దగ్గరకు వచ్చిందని నా నమ్మకం అని ధైర్యం చెప్పాడు. అలా మాటల మధ్యలోనే ఆకాశంలో వెలుగు రేఖలు కనిపించడం మొదలయ్యాయి. వర్షం పలచబడింది. కాని ఆకాశం ఇంకా మబ్బులతోనే ఉంది. విశ్వనాథం తలుపు తీసి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఎవరూ ఆ ఊరి వీధుల్లో తిరగరు. కాని చిత్రంగా ఆ వీధి చివరి నుండి ఒక ముసలి వ్యక్తి నడుచుకుంటూ రావడం కనిపించింది. ఆ వ్యక్తి శరీరం చాలా బలహీనంగా ఉంది. చేతిలో ఒక పాత కర్ర, భుజం మీద ఒక చిన్న సంచి ఉంది. అతను నేరుగా విశ్వనాథం ఇంటి ముందే ఆగాడు. ఆ ముసలి వ్యక్తి కళ్ళు చాలా లోతుగా, ఎన్నో ఏళ్ల జ్ఞానాన్ని దాచుకున్నట్లుగా ఉన్నాయి. అతను విశ్వనాథం వైపు చూసి ఒక్కసారి చిరునవ్వు నవ్వి, నాయనా, ఈ దారిలో వెళ్తున్నాను. చాలా ఆకలిగా ఉంది. ఏమైనా పెట్టగలవా అని అడిగాడు. ఆ మాట వినగానే విశ్వనాథం గుండె ఆగిపోయినంత పని అయింది. తమ ఇంట్లోనే తినడానికి ఒక్క మెతుకు కూడా లేదు. అలాంటిది ఈ అతిథికి తానేం పెట్టగలడు? ఇది సంపద వచ్చే ముందు కలిగే మూడో సంకేతమా, లేక విధి ఆడే ఇంకో వెటకారమా? ఆ ముసలి వ్యక్తి అడిగిన అభ్యర్థన వెనుక ఉన్న గూఢార్థం ఏమిటి? పార్వతి లోపల నుండి ఆ మాటలు విని బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఒక రకమైన తడబాటు. ఒకవైపు తమ కష్టం, ఇంకోవైపు ధర్మం. ఆ దంపతులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పార్వతి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ ముసలి ప్రాణం ఆకలితో అలమటిస్తుంటే తమ దగ్గర ఏమీ లేదని ఎలా చెప్పాలో ఆమెకు పాలుపోవడం లేదు. అయ్యో, ఎంతటి అగ్నిపరీక్ష ఇది! ఒక పక్క కన్నబిడ్డల ఆకలి, మరోపక్క ఇంటికి వచ్చిన అతిథి ఆకలి. ధర్మ సంకటంలో చిక్కుకున్న ఆ ఇల్లాలు తన చీర కొంగును బాగబట్టి నోరు నొక్కుకుంది. విశ్వనాథం ఆ ముసలివాడి కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లల్లో కోపం లేదు, కేవలం ఒక రకమైన ప్రశాంతత ఉంది. అతను మెల్లగా లోపలికి వెళ్లి వంటగది మూలను ఉన్న ఒక చిన్న మట్టి కుండను వెతికాడు. అందులో అడుగున అంటుకుని ఉన్న కొద్దిపాటి జొన్నపిండి తప్ప ఇంకేమీ లేదు. అది చూసి అతని గుండె బరువెక్కిపోయింది. ఆ పిండితో కనీసం ఒక్క రొట్టె కూడా సరిగ్గా రాదు. కానే ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు కదా. విశ్వనాథం ఆ పిండిని ఒక పళ్ళెంలోకి తీసుకున్నాడు. పార్వతి దగ్గరకు వెళ్లి దీనంగా ఆమె వైపు చూశాడు. ఆమెకు అతని మనసు అర్థమైపోయింది. తన బిడ్డల కోసం దాచిన ఆ చివరి పిడికెడు పిండిని ఆ వృద్ధుడికి పెట్టడానికి ఆమె సిద్ధపడింది. ఎంతటి గొప్ప హృదయం! కడుపున పుట్టిన బిడ్డలు ఆకలితో అలమటిస్తుంటే కళ్ల ముందున్న పరాయి వ్యక్తి ఆకలిని తీర్చడానికి పూనుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఇది ఆ దైవం పెట్టే కఠినమైన పరీక్ష. ఆకలితో ఉన్న ప్రాణం మన ఇంటి ముందుకు వస్తే అది మన పూర్వపు పుణ్యఫలమని విశ్వనాథం నమ్మాడు. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. పార్వతి ఆ పిండిని నీళ్లతో కలిపి పొయ్యి మీద మంట రాజేసింది. ఆ ఎండుకట్టెలు వర్షానికి తడిసి ఉండటంతో పొగ ఎక్కువగా వస్తోంది. ఆ పొగ ఆమె కళ్లలోకి వెళ్లి నీళ్లు కారుతున్నాయి. కాని ఆమె మాత్రం ఆ ముసలి ప్రాణానికి పెట్టాలన్న తపనతో ఆ రొట్టెను తయారు చేసింది. అది చాలా చిన్న రొట్టె. ఒక చిన్న బిడ్డకు కూడా సరిపోని ఆ రొట్టెను పట్టుకుని బయటకు వచ్చింది. ఆ ముసలి వ్యక్తి అప్పటి వరకు వర్షంలో తడుస్తూనే అక్కడ కూర్చుని ఉన్నాడు. పార్వతి ఆ రొట్టెను అతనికి ఇస్తూ, అయ్యా, ఉన్నదానిలో ఈ కొద్దిపాటి మాత్రమే మీకు పెట్టగలుగుతున్నాను, మన్నించండి అని చెప్పి మోకాళ్ల మీద కూర్చుని ఏడ్చేసింది. ఆమె వేదనకు ఆ ఆకాశం కూడా కరిగిపోతున్నట్లుగా వర్షం మళ్లీ వేగంగా మొదలైంది. ఆ వృద్ధుడు ఆ రొట్టెను అందుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. అతను ఆ ముక్కను తుంచి నోట్లో పెట్టుకోగానే అతని ముఖంలో ఒక వింతైన కాంతి కనిపించింది. ఆ రొట్టె తిన్న వెంటనే అతను ఒక్కసారి గట్టిగా నిట్టూర్చి, తల్లి, ఆకలి తీరింది. ఈ రొట్టె రుచి ఈ లోకంలోనే లేదు అని అన్నాడు.
అతని మాటలు వింటుంటే విశ్వనాథానికి ఒళ్ళు పులకరించింది. ఆ మాటల్లో ఏదో శక్తి ఉంది. అతను ఆ వృద్ధుడి కాళ్లకు నమస్కారం చేయడానికి కిందకు వంగగా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ వృద్ధుడి భుజం మీద ఉన్న సంచి నుండి అకస్మాత్తుగా ఏదో కింద పడింది. అది ఒక పాత తాళపత్ర గ్రంథంలా ఉంది. కాని అది కింద పడగానే ఆ నీటిలో కూడా తడవకుండా మెరిసిపోతోంది. విశ్వనాథం దానిని తీసి అతనికి ఇవ్వబోతుంటే ఆ వృద్ధుడు అక్కడ లేడు. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే అతను మాయమైపోయాడు. ఆ చీకటి వీధిలో, కురుస్తున్న వర్షంలో ఎక్కడికి వెళ్లారో ఎవరికి తెలియదు. ఇది 4వ సంకేతం. మన ఇంటికి సంపద వచ్చే ముందు ఎవరైనా అపరిచితులు వచ్చి మనల్ని సహాయం అడిగి ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమవ్వడం. ఇది ఆ దైవమే స్వయంగా వచ్చి మనల్ని పరీక్షించాడని చెప్పడానికి నిదర్శనం. విశ్వనాథం ఆశ్చర్యంతో ఆ గ్రంథాన్ని పట్టుకుని అలాగే నిలబడిపోయాడు. పార్వతి భయంతో, ఆయన ఎక్కడికి వెళ్లారు? మనిషా లేక దేవతా అని అడిగింది. ఆమె వాయిస్లో వణుకు ఇంకా తగ్గలేదు. ఆ సమయంలోనే ఆ ఊరి దేవాలయం వైపు నుండి గంటల శబ్దం వినిపించింది. సాధారణంగా తెల్లవారుజామున 5 గంటలకు గంటలు మ్రోగుతాయి. కాని అప్పటికి సమయం ఇంకా 3 కూడా దాటలేదు. అయినా ఆ గంటలు అంత ఘనంగా, అంత స్పష్టంగా ఎందుకు వినిపిస్తున్నాయి? ఆ శబ్దం విశ్వనాథం ఇంటి చుట్టూనే ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపిస్తోంది. అతని చెవుల్లో ఆ మంగళకరమైన ఓంకార నాదం మారుమ్రోగుతోంది. తన చేతిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథం నుండి ఒక రకమైన వెచ్చదనం అతని చేతులకు తాకుతోంది. అది అతనికి ఏదో రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. అతను మెల్లగా ఇంటి లోపలికి నడిచాడు. లోపల పిల్లలు ఇంకాగాగా నిద్రలో ఉన్నారు. కాని ఒక వింత ఏమిటంటే ఆ గది అంతా అప్పటివరకు ఉన్న కటిక చీకటిపోయి ఒక లేత వెన్నెల లాంటి కాంతి నిండి ఉంది. పైన కప్పు నుండి పడుతున్న వర్షపు నీరు ఇప్పుడు గిన్నెలో పడుతున్నప్పుడు వస్తున్న శబ్దం శ్రీం హ్రీం క్లీం అనే మంత్రాలలాగా అతనికి వినిపించడం మొదలైంది. ఇది మనిషి ఊహకు అందని అద్భుతం. తన కష్టాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయి లోకం అంతా ఒక దివ్యమైన రంగులో కనిపిస్తోంది. విశ్వనాథం ఆ గ్రంథాన్ని విప్పి చూడాలని అనుకున్నాడు. అందులో ఏముంది? ఆ వృద్ధుడు వదిలి వెళ్లిన ఆ రహస్యం అతని జీవితాన్ని ఎలా మార్చబోతోంది? సంపద వచ్చే ముందు కనిపించే ఆ 5వ సంకేతం ఏమీ ఉంటుంది? తన భార్యాబిడ్డల తలరాతను ఆ దైవం ఎలా మార్చబోతున్నాడో తెలుసుకోవాలన్న ఆతృత అతనిలో పెరిగిపోయింది. విశ్వనాథం ఆ తాళపత్ర గ్రంథాన్ని తన వణుకుతున్న చేతులతో మెల్లగా తెరిచాడు. ఆ పాత తాళపత్రాలు పట్టుకుంటే ఎక్కడ విరిగిపోతాయో అన్న భయం ఉన్నా వాటి నుండి వస్తున్న ఆ దివ్యమైన వెలుగు అతనికి ఒక రకమైన ధైర్యాన్ని ఇస్తోంది. ఆ గ్రంథం మీద ఉన్న అక్షరాలు మసకబారలేదు సరే కదా, అవి ఒక్కొక్కటి ఒక్కో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాయి. పార్వతి దీపం పట్టుకుని అతని పక్కనే నిలబడింది. ఆ దీపపు వెలుగులో ఆమె ముఖం మీద కన్నీటి చారలు ఇంకా అలాగే ఉన్నాయి. అయ్యో, ఆ ఇల్లాలు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి, తన బిడ్డల కడుపు నింపడానికి ఆమె పడిన వేదన ఆ పరమేశ్వరుడికి తెలియంది కాదు. ఆ తాళపత్రాలలో మొదటి వాక్యం చూడగానే విశ్వనాథం కళ్లలో ఆశ్చర్యం. అది తన తాత ముత్తాతల కాలం నాటి రాతలా ఉంది. ఎక్కడైతే ఆఖరి మెతుకును కూడా అతిథికి పెడతారో అక్కడ దారిదీరం పారిపోతుంది అని ఆ అక్షరాలు అతనికి చెబుతున్నట్లు ఉన్నాయి. విశ్వనాథం ఆ అక్షరాలను చదువుతుంటే అతని గొంతులో ఒక రకమైన గంభీరత చోటు చేసుకుంది. ఆ గదిలో అప్పటివరకు ఉన్న చలి మెల్లగా తగ్గిపోయి ఎక్కడో హోమం జరుగుతున్నప్పుడు వచ్చే వేడి, ఆ పవిత్రమైన గాలి అతనికి స్పర్శిస్తోంది. సంపద మనల్ని వెతుక్కుంటూ వచ్చే ముందు కనిపించే 5వ సంకేతం ఇదే. మన చుట్టూ ఉన్న వాతావరణం అకస్మాత్తుగా మారిపోవడం. చలిగా ఉన్న చోట వెచ్చదనం, నిశ్శబ్దంగా ఉన్న చోట మంగళకరమైన శబ్దాలు వినిపిస్తాయి. సరిగ్గా అప్పుడే బయట నుండి ఒక అద్భుతమైన శబ్దం వినిపించింది. అది ఒక ఆవు మెడలో ఉన్న గంట చప్పుడు. ఈ అర్ధరాత్రి వేళ ఈ మారుమూల గ్రామంలో ఆ వర్షంలో ఆవు ఎక్కడి నుండి వస్తుంది?
విశ్వనాథం గ్రంథాన్ని పక్కన పెట్టి బయటకు పరుగెత్తాడు. పార్వతి కూడా అతని వెంటే ఉంది. ఆ ఇంటి గడప ముందు వర్షం నీటిలో తడుస్తూ ఒక తెల్లటి ఆవు, దాని పక్కనే ఒక చిన్న దూడ నిలబడి ఉన్నాయి. ఆ ఆవు దేహం అంతా తెల్లగా పాల నురగలా మెరిసిపోతోంది. దాని కళ్ళు చాలా ప్రశాంతంగా కరుణతో నిండి ఉన్నాయి. ఆవు ఒక్కసారి గట్టిగా అరిచింది. ఆ ధ్వని ఆ ఊరంతా ప్రతిధ్వనించింది. ఇది సాధారణమైన ఆవు కాదు. ఆ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన గోమాత తమ ఇంటికి వచ్చిందని ఆ దంపతులు గ్రహించారు. విశ్వనాథం చేతులు జోడించి ఆ గోమాతకు నమస్కరించాడు. పార్వతి లోపలికి వెళ్లి ఆ గిన్నెలో ఉన్న వర్షపు నీటినే తీసుకువచ్చి భక్తితో ఆ ఆవు కాళ్లను కడిగింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆవు కాళ్లు కడిగిన వెంటనే ఆ నీరు నేలమీద పడగానే ఆ మట్టి నుండి అద్భుతమైన మల్లెపూల సువాసన రావడం మొదలైంది. ఆ ఆవు మెల్లగా ముందుకు జరిగి తన తలతో విశ్వనాథం భుజాన్ని స్పర్శించింది. ఆ స్పర్శ తగలగానే అతని శరీరంలో ఒక రకమైన విద్యుత్తు ప్రవహించినట్లు అనిపించింది. అతని మనసులో ఉన్న ఆందోళన, రేపటి గురించి ఉన్న భయం అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. తన జీవితం మారిపోబోతోందని, ఈ దారిదీరం ఇక్కడితో అంతం కాబోతోందని అతనికి అర్థమైపోయింది. ఎంతటి వేదన అనుభవించినా ధర్మాన్ని తప్పని వారికి ఆ దేవుడు ఇచ్చే కానుక ఇదేనేమో. ఆ ఆవు మెల్లగా నడుచుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది. కాని అది వెళ్లిన చోట అడుగుజాడలు మాత్రం అలాగే మెరుస్తున్నాయి. విశ్వనాథం ఆ అడుగుజాడలను చూస్తుంటే అవి తన ఇంటి గడప నుండి మొదలే పెరట్లోని ఒక పాత వేప చెట్టు వైపుకు వెళ్తున్నట్లు గమనించాడు. ఆ వేప చెట్టు చాలా ఏళ్ల నుండి ఎండిపోయి ఉంది. కాని ఇప్పుడు ఆ వెలుగులో చూస్తుంటే ఆ చెట్టుకు కొత్త చిగుళ్లు వస్తున్నట్లు, ఆ కొమ్మలు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నట్లు అతనికి అనిపించింది. ఇది కేవలం భ్రమ కాదు, ప్రకృతి స్వయంగా జరుపుతున్న మార్పు. పార్వతి తన భర్తను చూసి, ఏమిటి ఇదంతా, మనం కల కంటున్నామా అని అడిగింది. ఆమె వాయిస్లో ఇప్పుడు భయం లేదు, కేవలం అంతులేని ఆశ్చర్యం ఉంది. విశ్వనాథం ఆమె చేతిని పట్టుకుని, పార్వతి, ఇది కల కాదు. ఆ వృద్ధుడు మన ఇంటికి వచ్చింది కేవలం ఒక రొట్టె కోసం కాదు, మన రాతను మార్చడానికి. మనం చేసిన చిన్న సాయం ఆ దైవాన్ని కదిలించింది అని అన్నాడు. వారు మళ్లీ లోపలికి నడిచారు. ఆ తాళపత్ర గ్రంథాన్ని మళ్లీ చదవడం మొదలుపెట్టాడు. అందులో ఒకచోట, ఈ ఇంటి పెరట్లో ఉన్న ప్రాచీన వృక్షం అడుగున నీ పితృదేవతలు దాచిన నిధి ఉంది. దానిని పొందే అర్హత కేవలం ఆకలిని తీర్చినవానికే లభిస్తుంది అని రాసి ఉంది. అది చూడగానే విశ్వనాథం గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. నిధి, అది తన పెరట్లోనేనా? ఇన్నేళ్లుగా తాము ఇంతటి పేదరికంలో ఉండి తమ కాళ్ల కింద ఉన్న సంపదను గుర్తించలేకపోయారా? కాని ఆ నిధిని పొందడం అంత సులభం కాదు. దానికి ఒక విధి విధానం ఉంది, ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఆకాశంలో మెరుపులు తగ్గాయి, వర్షం కూడా మందగించింది. ఆ తాళపత్రాల్లో ఉన్న మంత్రాలను విశ్వనాథం మనసులోనే పఠించడం మొదలుపెట్టాడు. ఆ మంత్రాల శక్తికి ఆ గదిలో ఉన్న దీపం మరింత ప్రకాశవంతంగా వెలగడం మొదలైంది. పిల్లలు నిద్రలో ఒకసారి కదిలారు. వారి ముఖాల్లో ఇప్పుడు ఒక రకమైన తృప్తి కనిపిస్తోంది. పార్వతి ఆ గ్రంథం వైపు చూస్తూ, అందులో ఇంకా ఏముంది? మనం ఆ నిధిని ఎలా తీయాలి అని అడిగింది. ఆమె కళ్లల్లో ఒక ఆశ, తన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న తపన కనిపిస్తోంది. విశ్వనాథం ఆ గ్రంథంలోని తర్వాతి పేజీని తిప్పాడు. అక్కడ ఒక హెచ్చరిక ఉంది. సంపద రావడం ఎంత సంతోషమో, దానిని కాపాడుకోవడం అంతటి బాధ్యత అని అది చెబుతోంది. ఆ నిధిని వెలికితీసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ కుటుంబానికి ప్రాణగండం కూడా ఉండవచ్చు. ఆ ప్రమాదం ఏమిటి? విశ్వనాథం ఆ పరీక్షను ఎదుర్కోగలడా? ఆ సంపద నిజంగానే వారి సొంతం అవుతుందా, లేక విధి మళ్లీ ఏదైనా కొత్త ఆట ఆడుతుందా? విశ్వనాథం ఆ తాళపత్రాల్లోని హెచ్చరికను చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు. ప్రాణగండమా? తన ప్రాణం పోయినా పర్వాలేదు కానే,
తన మీద ఆధారపడిన ఈ కుటుంబం ఏమైపోవాలి? పార్వతి అతని ముఖంలోని మార్పును గమనించి ఆందోళనగా అతని చేతిని పట్టుకుంది. ఆమె కళ్లల్లో ఉన్న ఆవేదన, ఆ దైన్యం చూస్తుంటే విశ్వనాథం మనసు వికలమైపోతోంది. ఏమైంది? ఎందుకు అలా ఉండిపోయారు అని ఆమె అడిగినప్పుడు అతను ఏమీ చెప్పలేకపోయాడు. ఒకవైపు అపారమైన ఐశ్వర్యం, మరోవైపు చావుతో చెలగాటం. కాలం ఎంతటి కఠినమైన పరీక్షను అతని ముందు ఉంచింది. అయ్యో, ఎంతటి వేదన, ఎంతటి విషమ పరీక్ష! ఒక తండ్రిగా తన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికైనా అతను సిద్ధపడాలా, లేక మళ్లీ అదే దారిద్ర్యంలో బతకాలా? అతను ఆ తాళపత్రాల్లోని తర్వాతి వాక్యాలను నిశితంగా పరిశీలించాడు. అందులో భయం నీ నీడలా నిన్ను వెంటాడుతుంది, కాని నీ నిశ్చలమైన భక్తి, నీ ధర్మబద్ధమైన హృదయమే నీకు కవచంలా మారుతాయి. ఏ వ్యక్తి అయితే తన స్వార్థం కోసం కాకుండా పరహితం కోసం ఈ సంపదను కోరుకుంటాడో అతనికి ఆ దైవమే రక్షణగా నిలుస్తుంది అని ఉంది. విశ్వనాథం దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, పార్వతీ, మన పూర్వీకులు మనకోసం ఏదో గొప్ప సంపదను దాచి ఉంచారు. కాని దానిని పొందాలంటే మనం మన భయాన్ని గెలవాలి. దైవం మనల్ని పరీక్షిస్తోంది. మన బిడ్డల ఆకలి తీరాలన్నా, మన వంశం నిలబడాలన్నా నేను ఈ ముందడుగు వేయక తప్పదు అని అన్నాడు. పార్వతి తన కన్నీళ్లను తుడుచుకుని, బిడ్డల ఆకలి కోసం ఏ పరీక్షకైనా నేను సిద్ధమే. మన పక్షాన ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మీరు ముందడుగు వేయండి, నేను మీ నీడలా వెంటే ఉంటాను అని ధైర్యం చెప్పింది. ఆమె మాటలు విశ్వనాథానికి కొత్త ఊపిరిని ఇచ్చాయి. వారు మెల్లగా పెరట్లోకి అడుగులు వేశారు. అప్పటికి వర్షం పూర్తిగా తగ్గిపోయి మబ్బుల చాటు నుండి చంద్రుడు బయటకు వచ్చాడు. ఆ వెన్నెల ఆ ఎండిపోయిన వేప చెట్టు మీద పడుతుంటే అది ఒక వింతైన కాంతిని వెదజల్లుతోంది. విశ్వనాథం తన దగ్గర ఉన్న ఒక పాత పారను తీసుకున్నాడు. ఆ భూమిని తవ్వడం మొదలుపెట్టే ముందు మనసులోనే ఆ కులదేవానికి, తన పితృదేవతలకు నమస్కరించుకున్నాడు. అతను నేలమీద పారతో కొట్టినప్పుడు వచ్చే ఆ శబ్దం ఆ నిశ్శబ్ద రాత్రిలో చాలా గంభీరంగా వినిపిస్తోంది. పార్వతి దీపం పట్టుకుని ఆ చెట్టు కింద నిలబడింది. ఆ దీపపు వెలుగు గాలికి రెపరెపలాడుతున్నా ఆరిపోకుండా స్థిరంగా వెలుగుతుండటం చూసి ఆమెకు ఒక ఆశ కలిగింది. ఇది కేవలం దీపం కాదు, తమ జీవితాల్లో రాబోయే వెలుగుకు అది ఒక సంకేతం. తవ్వుతున్న కొద్దీ విశ్వనాథం శరీరం చెమటతో తడిసిపోయింది. కాని అతనికి అలసట అనిపించడం లేదు. ఆ మట్టి నుండి వస్తున్న ఒక రకమైన పవిత్రమైన వాసన, అది తులసి వనంలాగానో లేక పచ్చ కర్పూరంలాగానో అనిపిస్తూ అతనికి అపరమైన బలాన్ని ఇస్తోంది. అప్పుడే అకస్మాత్తుగా ఒక వింత సంఘటన జరిగింది. ఆ చెట్టు కొమ్మల నుండి అకస్మాత్తుగా వందలాది పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఆ రెక్కల చప్పుడు, ఆరుపులు విని పార్వతి భయంతో గట్టిగా విశ్వనాథాన్ని పట్టుకుంది. భయపడకు పార్వతీ, ఇవి సంకేతాలు. ప్రకృతి స్పందిస్తోంది. మనం సరైన మార్గంలోనే ఉన్నాం అని అతను ఆమెను అనునయించాడు. భూమి లోపలి నుండి ఒక వింతైన కంపనం మొదలైంది. అది భూకంపంలాగా లేదు, ఒక మహాశక్తి నిద్రలేస్తున్నట్లుగా, ఒక దివ్యమైన స్పందనలా ఉంది. విశ్వనాథం తన సర్వశక్తులు ఒడ్డి తవ్వుతున్నాడు. తన మనసులో నిరంతరం ఆ దైవ నామాన్ని స్మరిస్తూనే ఉన్నాడు. ఎంతటి వేదన అనుభవించినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వాటన్నింటికీ ఈ రాత్రి సమాధానం లభించబోతోంది. ఆ పాత వేప చెట్టు వేర్లు భూమి లోపల చాలా లోతుకు వెళ్లి ఉన్నాయి. ఆ వేర్ల మధ్యలో ఏదో మెరుస్తున్నట్లు అతనికి అనిపించింది. అతను తన పారను పక్కన పెట్టి చేతులతోనే ఆ మట్టిని తోడటం మొదలుపెట్టాడు. ఆ మట్టి చాలా మెత్తగా, ఏదో గంధం పొడిలా ఉంది. అతని చేతులు ఆ మట్టిని తాకుతుంటే ఒక రకమైన పులకరింత, శరీరమంతా ఒక తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. పార్వతి దీపాన్ని మరింత దగ్గరకు తీసుకువచ్చింది. ఆ వెలుగులో అక్కడ ఒక లోహపు అంచు కనిపించింది. మరికొంత లోతు తవ్విన తర్వాత అక్కడ ఒక పురాతనమైన రాగి పెట్టె కనిపించింది. దానిపై అద్భుతమైన శిల్పకళ, ఏవో వింతైన అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.
ఆ పెట్టె చుట్టూ ఒక రకమైన నీలి రంగు కాంతి ఆవరించి ఉంది. విశ్వనాథం ఆ పెట్టెను బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద గాలివాన మొదలైంది. ఆ గాలికి పెరట్లోని చెట్లు అన్నీ అటూ ఇటూ ఆగుతున్నాయి. కాని వింత ఏమిటంటే ఆ దీపం మాత్రం అస్సలు కదలడం లేదు. ఇది ఒక దివ్యశక్తి తమకు తోడుగా ఉందని చెప్పడానికి నిదర్శనం. విశ్వనాథం ఆ పెట్టెను పైకి తీశాడు. అది చాలా బరువుగా ఉంది. ఆ పెట్టెలో ఏముంది? తన జీవితకాలపు కష్టాలన్నీ తీరిపోయే సంపద ఉందా, లేక తనను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్న మరేదైనా రహస్యం ఉందా? అతను ఆ పెట్టెను పట్టుకుని ఒక్కసారి ఆకాశం వైపు చూశాడు. అప్పటి వరకు ఉన్న చంద్రుడు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. తన చేతిలో ఉన్న ఆ పెట్టె నుండి ఒక వింతైన శబ్దం వినిపిస్తోంది. అది గంటల చప్పుడులాగా, లేక ఎవరైనా మంత్రోచ్చారణ చేస్తున్నట్లుగా ఉంది. విశ్వనాథం ఆ పెట్టెను ఇంటి లోపలికి తీసుకురావాలని అనుకున్నాడు. కాని సరిగ్గా అప్పుడే ఆ తాళపత్రాల్లో ఉన్న ఆఖరి మాట అతనికి గుర్తొచ్చింది. సంపద నీ చేతికి చిక్కినప్పుడు నీవు పొందే విజయం నీ ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పెట్టె తెరిచిన వెంటనే జరిగే పరిణామాలకు అతను సిద్ధమేనా? ఆ 5వ సంకేతం తర్వాత వచ్చే ఆఖరి ఘట్టం ఏమిటి? తన కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుందా, లేక ఆ విధి మళ్లీ ఏదైనా మలుపు తిప్పుతుందా? విశ్వనాథం ఆ రాగి పెట్టెను తన హృదయానికి హత్తుకుని మెల్లగా అడుగులు వేస్తూ ఇంటి లోపలికి నడిచాడు. అప్పటి వరకు హోరున కురిసిన వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రకృతి అంతా ఏదో ఒక మహాద్భుతం కోసం వేచి చూస్తున్నట్లుగా నిశ్శబ్దమైపోయింది. గదిలోకి రాగానే ఆ పెట్టెను కింద పెట్టి దాని తాళాన్ని విప్పడానికి ప్రయత్నించాడు. అతని చేతులు గడగడ వణుకుతున్నాయి. పార్వతి దీపం పట్టుకుని అతని పక్కనే మోకాళ్ల మీద కూర్చుంది. ఆమె కళ్లల్లో ఇన్నేళ్ల కష్టం, ఆకలి, అవమానాలు అన్నీ ఒక్కసారిగా నీళ్లలా కారిపోతున్నాయి. అయ్యో, ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. ఒక పక్క పిల్లలు పడుకున్న గది నుండి ఒక మధురమైన నవ్వు వినిపించింది. అది నిద్రలో వచ్చిన నవ్వో, లేక తమ తలరాత మారిందని ఆ పసి ప్రాణాలకు ముందే తెలిసిందో ఏమో. ఆ దీపపు వెలుగులో ఆ పెట్టె మీద ఉన్న అక్షరాలు మంత్రాల్లా మెరిసిపోతున్నాయి. విశ్వనాథం ఆ పెట్టె మూతను మెల్లగా పైకి ఎత్తాడు. ఒక్కసారిగా ఆ గది అంతా సూర్యప్రకాశంతో నిండిపోయింది. ఆ కాంతికి పార్వతి కళ్ళు మూసుకుంది. ఆ పెట్టెలో వట్టి బంగారం మాత్రమే లేదు. వజ్రాలు, వైడూర్యాలు, పురాతనమైన బంగారు నాణాలు రాసులుగా పోసి ఉన్నాయి. కాని వాటినింటికంటే పైన ఒక తామ్రపత్రం ఉంది. దానిమీద తన ముత్తాత సంతకం స్పష్టంగా కనిపిస్తోంది. నాయనా, ఈ సంపద నీకోసం కాదు, నీ ద్వారా లోకానికి అందడానికి దాచబడింది. ఎవరైతే తన దగ్గర ఉన్న చివరి మెతుకును కూడా పరాయి వానికోసం త్యాగం చేస్తారో వారికే ఈ ఐశ్వర్యాన్ని అనుభవించే అర్హత ఉంటుంది అని ఆ రాతలో ఉన్న సారాంశం. విశ్వనాథం కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఇన్నాళ్లు తను పడిన కష్టం, తన భార్య ఎదుర్కొన్న కటిక దారిదీరం అన్నీ ఈ ఒక్క క్షణంతో మాయమైపోయాయి. తనను పరీక్షించడానికి ఆ భగవంతుడే వృద్ధుడి రూపంలో వచ్చాడని అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. పార్వతి ఆ బంగారాన్ని చూసి ఆశ్చర్యపోలేదు సరే కదా. భక్తితో ఆ పెట్టెకు నమస్కరించింది. స్వామి, మన కడుపు నింపడానికి ఆ దేవుడు ఇన్ని మార్గాలు చూపించాడా? ఆకలితో ఉన్న వృద్ధుడికి మనం పెట్టిన ఆ చిన్న రొట్టె ముక్క ఇంతటి మహాప్రసాదాన్ని మనకు అందించిందా అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కన్నీళ్లు దుమఖానివి కావు, ఆనందానివి. అవును, సంపద మనల్ని వెతుక్కుంటూ వచ్చే ముందు ప్రకృతి మనకు 5 స్పష్టమైన సంకేతాలను చూపిస్తుంది. ఆ అర్ధరాత్రి వేళ వినిపించిన ఆ వింత పక్షి కూత, ఇంట్లోకి వచ్చిన ఆ మంగళకరమైన సర్పం, గాలిలో తేలివచ్చిన ఆ దివ్యమైన సుగంధం, ఆకలితో వచ్చిన ఆ అపరిచిత అతిథి, చివరగా ఆ గోమాత అడుగుజాడలు. ఇవన్నీ ఆ మహాలక్ష్మి మన ఇంటికి వస్తోందని చెప్పడానికి ఆ విధి పంపిన దూతలు. ఆ సంకేతాలను గుర్తించి ధర్మాన్ని తప్పకుండా నడుచుకునే వారికే ఆ దైవానుగ్రహం సిద్ధిస్తుంది. విశ్వనాథం ఆ నాణాలను చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ అతనికి అహంకారాన్ని ఇవ్వలేదు, మరింత బాధ్యతను పెంచింది. ఈ ఐశ్వర్యం
తన ఒక్కడిదే కాదు, ఈ ఊరిలో ఆకలితో ఉన్న ప్రతి ప్రాణానిది అని అతను మనసులోనే సంకల్పించుకున్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. తెల్లవారుజామున వెలుగులు విరుస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. పక్షులు మధురంగా కెలకలరావాలు చేస్తున్నాయి. విశ్వనాథం ఆ ఇంటి గడప మీద నిలబడి ఆకాశం వైపు చూసి చేతులు జోడించాడు. ఇన్నాళ్లుగా చీకటిలో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు దైవికమైన కాంతితో వెలిగిపోతోంది. దారిదీరం పారిపోయింది. సుఖశాంతులు ఆ ఇంట్లో స్థిరంగా నిలిచిపోయాయి. ఆ వృద్ధుడు ఇచ్చిన ఆ తాళపత్ర గ్రంథం ఇప్పుడు వారి వంశానికి ఒక దిశానిర్దేశంలా మారింది. సంపద అనేది కేవలం డబ్బు కాదు, అది మనం చేసే దానధర్మాలు, మనం కాపాడే ధర్మం. ఎవరైతే నిస్వార్థంగా 10 మందికి మేలు చేయాలని తపిస్తారో వారిని వెతుక్కుంటూ అష్టైశ్వర్యాలు అవే వస్తాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.